హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది మా తోటలో పండిన మామిడి పండ్లు. 1 వీక్ ముందు చెట్లోని బాగా సైజుకి వచ్చిన కాయల్ని తెంపి వరిగడ్డిలో మగబెట్టాం ఫ్రెండ్స్. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఎలాంటి రంగులు కానీ అద్దలేదు. మేము న్యాచురల్గా పండిన పండ్లు, అదేవిధంగా సహజ సిద్ధంగా వరిగడ్డిలో మగబెట్టిన పండ్లు ఇవి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ పండ్లు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఈ మామిడి పండ్లు సీజనల్ ఫ్రూట్స్. ప్రతి ఒక్కరూ తినాలండి ఈ మామిడి పండుని. ఎవ్రీ ఇయర్ మే నెలలో పండే పండ్లు ఇవి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పండ్లు ఇవి. హిందీలో కూడా ఒక వర్డ్ ఉందండి, ఆమ్ ఫలోంకా రాజా హై అనేసి. అన్ని పళ్ళల్లోనూ మామిడి పండు రాజా. ద కింగ్ ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది ఒక మామిడి పండే అండి. ఎందుకంటే ఇందులో పుష్కలమైన పోషక విలువలు కలిగిన పండు కనుక ప్రతి ఒక్కరూ ఈ పండును తినాలనేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్రజెంట్ జనరేషన్లో ఆర్గానిక్ ఫ్రూట్స్ దొరకడమే మార్కెట్లో చాలా కష్టమైపోయింది ఫ్రెండ్స్. ఇలా మనం సొంతంగా మన తోటలో పండించుకొని మన తోటలో పండిన పండ్లనే మనమే ఇలా వరిగడ్డి కానీ బోద కానీ వేసి మాగబెట్టుకొని మన చేతులతో మనమే ఇలా ఫ్రెష్గా న్యాచురల్గా ఉన్న బాగా పండిన వరిగడ్డలు వేసిన తర్వాత బాగా పండుతుంది కదండి పండు. ఆ పండుని మనమే ఇలా కట్ చేసుకొని తినడంలో ఉండే ఆనందం, ఆ హ్యాపీనెస్, ఆ ఆరోగ్యం బయట మార్కెట్లో తెచ్చుకుంటే దొరకదండి. కాబట్టి ఈ వీడియో మూలంగా నేను మీకు చెప్పడం ఏమంటే క్లియర్గా చెప్తున్నాను, వినండి. మనము వీలైనంత వరకు పండ్లని విలేజెస్లో ఉన్న వాళ్ళు ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ వాడకుండా ఇలా గడ్డిలో కానీ బోదలో కానీ మగబెట్టుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఈ వీడియో మూలంగా నేను మీకు తెలియజేస్తున్నానండి. కాకపోతే టౌన్లో దొరికే వాళ్ళకి చాలా ఇబ్బంది, చాలా కష్టము ఇలాంటివి అందుబాటులో ఉండడం. పల్లెల్లో ఉన్న వాళ్ళకైతే 100% కుదురుతుందండి. ఎందుకంటే పల్లెల్లో తోటలల్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరైతే చేయొచ్చు. టౌన్లలో ఉండే వాళ్ళు కూడా మీకు దగ్గరలో ఉన్న పల్లెటూళ్ళలో మామిడి తోటలలోకి వెళ్ళి ఇలా పండిన పండ్లను తెచ్చుకొని నేను చెప్పిన ప్రాసెస్లో మాగబెట్టుకొని తినడం వల్ల చాలా ఆరోగ్యంగా అయితే ఉంటారండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.